గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ క్లాస్లో మనం ఇంటిజర్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసి అందులో ముందుగా న్యాచురల్ నెంబర్స్, వాట్ ఈజ్ ద న్యాచురల్ నెంబర్స్, వాటి డీనోటెడ్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ హోల్ నెంబర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. కాబట్టి చూడకుండా ఖచ్చితంగా రావాలన్నా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అలాగే చిల్డ్రన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అవర్ టెక్స్ట్ బుక్, ద పేజీ నెంబర్ 2. టుడే ప్రాబ్లమ్ ఈజ్ 7th క్వశ్చన్. ఓకే, చూడండి అమ్మ, జాగ్రత్తగా బుక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ వన్ పిక్చర్ బాగా అబ్జర్వ్ చేయండి అన్న. చూడండి, ఈ పిక్చర్ బాగా అబ్జర్వ్ చేయండి. రైట్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద సిటీస్ మార్క్డ్ ఆన్. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి నంబర్ లైన్ ఇచ్చారు. నంబర్ లైన్ మీద 20, ఇక్కడ బెంగళూరు, ఇక్కడ ఊటీ, ఇక్కడ నైనితాల్, తర్వాత మనాలి, నెక్స్ట్ వన్ కసౌలి ఇచ్చారు. ఓకేనా, దీనికి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, రైట్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద సిటీస్ మార్క్డ్ ఆన్ ఇట్. ఇక్కడ మనకి నంబర్ లైన్ మీద ఇవ్వబడిన వాటిల్లో ఎక్కడెక్కడ టెంపరేచర్కి మార్కులు ఇచ్చారో వాటి నేమ్స్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కసౌలి. ఆన్సర్స్ ఆర్ కసౌలి, మనాలి, నైనితాల్, ఊటీ అండ్ బెంగళూరు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, సెకండ్ వన్, విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ టెంపరేచర్? విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ టెంపరేచర్? బెంగళూరు. ఓకేనా, బెంగళూరు. నెక్స్ట్ వన్, విచ్ సిటీ హ్యాస్ ద లోయెస్ట్ టెంపరేచర్? లోయెస్ట్ మీన్స్ తక్కువ, అతి తక్కువ. కసౌలి. ఓకే, ఫోర్త్ వన్, విచ్ సిటీస్ హ్యావ్ టెంపరేచర్ లెస్ దాన్ 0 degrees సెంటిగ్రేడ్? 0 degrees సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత కలిగిన ఆ పట్టణాల పేరు రాయంటుండే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 కన్నా తక్కువ కసౌలి, మనాలి అండ్ నైనితాల్. జాగ్రత్తగా నీట్గా రాసుకున్నామా. నేమ్ ద సిటీస్ విచ్ టెంపరేచర్ మోర్ దాన్ 0 degrees. మోర్ దాన్ 0 degrees కంటే ఎక్కువ ఉన్నాయి. అండ్ చూడండి, ఇక్కడ మధ్యలో 0 ఉంది కదా, 0 మోర్ దాన్ అంటే రైట్ సైడ్లో ఉన్నది. లోయెస్ట్ అంటే 0కి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఓకేనా, నేమ్ ది సిటీస్ టెంపరేచర్ 0, ఊటీ అండ్ బెంగళూరు. ఓకే, బాగా అబ్జర్వ్ చేశారు, బాగా రాసుకున్నాను. నెక్స్ట్ వన్, ఆపరేషన్స్ ఆఫ్ ఇంటిజర్స్ చూద్దాము. ఆపరేషన్స్ ఆఫ్ ఇంటిజర్స్. ఫస్ట్ వన్, ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్. ఎడిషన్ చేస్తే వస్తాయి ఇంటిజర్స్. ఎలా చేయొచ్చు ఎడిషన్స్? ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్. ఇందులో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ 3 టైప్స్ ఉంటాయి. ఇవి ఎలా చేయాలి ఇంటిజర్స్ ఉపయోగించి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 + 3 = 7. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కదా, ఫస్ట్ క్లాస్ వాడు కూడా చెప్తున్నారు. కానీ ఎలా వచ్చింది అది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా ఏ నంబర్ లైన్. ఓకే, 4 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ 3 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. ఓకే, 0 + 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. ఓకే, ఎనఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to 4. మీరు అనొచ్చు 4 + 3 = 7. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 4కి 3 యాడ్ అయింది కాబట్టి 7 వచ్చింది. మరి 4 ఎలా వచ్చింది? 0కి 4 యాడ్ అయింది. 0 + 4 = 4, 4 + 3 = 7. ఈ నెంబర్ లైన్ మీద ఇంతే ఉంటుందమ్మా, అబ్జర్వ్ చేయండి. తర్వాత 0కి 4 యాడ్ అవటం వల్ల 4 చూపించాం. ఫస్ట్ నెంబర్ 4 కాబట్టి 4 చూపించాం. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3 అంటే టోటల్ 7 కాబట్టి 5, 6, 7 3 నెంబర్స్ చూపించాలి. ఓకే, లాస్ట్ వన్ 4 + 3 = 7. దిస్ ఈస్ ద నంబర్ లైన్, ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్. ఇలా నంబర్ లైన్ మీద కూడా మనం ఎడిషన్ చేసే విధానము. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ 4 + 2 = 6. ఇది చూద్దాం మరి. ఓకే, 4 + 2 = 6 అట. ఎలా వచ్చిందో చూద్దాం. నంబర్ లైన్ మీద డ్రా చేసి చూపించాలి అంటాను. ఓకే, 0 నుంచి 4కి
మొదటిగా 4 కాబట్టి +4 అండ్ 2 యాడ్ అవ్వాలి అంటే 5 6 అవుతుంది +2 therefore 4 + 2 = 6 ఇలా రాస్తే అయిపోయినట్టానా జాగ్రత్తగా నెక్స్ట్ వన్ 4 + 1 4 + 1 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే 5 అవుతుంది కదా ఓకే 0 + 4 0 నుంచి 4 చూపించాం +1 యాడ్ అయితే +1 = 5 4 + 1 = 5 మరి ఈసారి మరి 4 + 0 1 అప్పుడు ఎలా చేయాలి మరి 4 + 0 ఏమొస్తాయి 4 అంటే ఏం చెప్తుండే ఫస్ట్ 4ని 0కి యాడ్ చేయాలి ఓకే ఏమొస్తాయి 4 వస్తాయి కాబట్టి 4 + 4 ఓకే నెక్స్ట్ 4 + ½ -1 4 + ½ -1 = ఏమవుతుంది ప్లస్ మరి చూద్దాం మరి ఇక్కడ 4 + × -1 = 3 ఓకే ఇక్కడ ఒకేసారి 3 రాస్తే ఎలా వచ్చినాయి కంగారు పడతారని +× తర్వాత 1 1 4 - 1 = 3 అంటే ఇక్కడ ఏం చేయమంటాడు సబ్ట్రాక్షన్ చేయాలట చూద్దాం మరి 0 + 4 4 నుంచి 1 పోతే బ్యాక్ రండి ఇలా -1 అంటే వీ నో ఆన్సర్ ఇస్ 3 therefore 4 - 1 = 3 ఓకే డ్రా చేశారు కదా నెక్స్ట్ మరి ఇంకొక 2 ఉన్నాయి 2 క్వశ్చన్స్ ఈ 2 కూడా మీరు డ్రా చేయొచ్చు తర్వాత మనకి నెక్స్ట్ వన్ ట్రై తీసి ఇచ్చిండు పేజ్ నెంబర్ 3లో ట్రై తీస్తున్నాయి నాన్న ఇవి కూడా మరి పెద్దగా ఉంటాయి మరి బోర్డు మీద పట్టకపోవచ్చు నేను ఒకటి చెప్తాను మిగతా మీరు చేయండి చాలా ఈజీగా ఉంటాయి ట్రై దిస్ 9 + 7 దీన్ని డ్రా చేయాలి 0 + 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 + 12 + 13 + 14 + 15 + 16 ఎందుకు రాసినట్టు మనకి తెలుసు కదా ముందుగానే 9 + 7 = 16 అవుతుంది కాబట్టి ఓకే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న మైనస్ నెంబర్స్ అసలు అవసరమే లేదు అక్కడ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 + 9 ఈ 9 అక్కడ చూపించాం నెక్స్ట్ వన్ 7 9 + 7 1 2 3 4 5 6 7 ఓకే 16 వరకు వస్తాడు +7 లాస్ట్ వన్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 9 + 7 = 16 ఇలాగ మీరు డ్రా చేయొచ్చు ప్రతిదీ డ్రా చేయలేదు జాగ్రత్తగా ఒక డ్రా అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా రాసుకోండి నెక్స్ట్ వన్ ఇక 6 9 + 6 సేమ్ వాళ్ళు అలాగే 9 + 4 ఇచ్చిండు 9 + 3 ఇచ్చిండు 9 + 2 సేమ్ ఇదే వాళ్ళు 9 వరకు లాగండి నెక్స్ట్ వన్ ఇక్కడ 6 అడిగింది కాబట్టి ఆఫ్టర్ 6 నెంబర్స్ కౌంట్ చేయండి 1 2 3 4 5 6 నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్లో 5 నెంబర్స్ ఉంటాయి ఇలా సేమ్ రాసి తర్వాత 5 నెంబర్స్ కౌంట్ చేయండి 1 2 3 4 5 నెక్స్ట్ వన్ 4లో 9 + 4 రాసింది సేమ్ ఇలా రాసి 1 2 3 4 వరకు చేసి నెక్స్ట్ మీరు డ్రా చేయండి పిక్చర్స్ నెక్స్ట్ ఇంకోటి మైనస్లో ఒక క్వశ్చన్ చూద్దామా 9 + ½ 9 + 0కి వచ్చేసరికి సేమ్ ఇందా చెప్పా కదా అదే మోడల్ ఇలా వచ్చేసి ఇక్కడ లైన్ గిండెలు అంతే అయిపోతుంది ఎందుకంటే 0 + 9 అయినా 9 + 0 అయినా మనకి 9 వస్తుంది కాబట్టి నెక్స్ట్ వన్ 9 + ½ -1 చూద్దాం ఇప్పుడు మైనస్లోనా 9 + ½ ఏమొస్తుంది ఏమో కాబట్టి -1 therefore 9 + ½ -1 9 ప్లస్ ఇంటూ మైనస్ -1 = 8 చూపించాం కదా ఆన్సర్ ఇది అంటే మైనస్ రాయాల్సి వచ్చినప్పుడు లెఫ్ట్కి రావడం నేర్చుకోండి తర్వాత ప్లస్ అయితే మాత్రం పాజిటివ్ అయితే ముందుకు వెళ్ళిపోండి
మిగతా ఎన్ని అమ్మా ఇంకా 9 ప్లస్ ఆఫ్ -2 9 ప్లస్ ఆఫ్ -3 ఉంది, హోంవర్క్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2. Exercise 2. What is the first question? Represent the following additions on the number line. ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు, మనం నంబర్ లైన్ మీద వీటిని ప్రజెంట్ చేయాలి, చూపించాలి. ఓకే, 0 +1 +2 +3 +4 +5 +6 +7 +8 +9 +10 +11 +12. 12 వరకు ఎందుకు రాజు అర్థమైంది కదా, రెండింటిని యాడ్ చేస్తే మనకి 12 వస్తుంది కాబట్టి. ఓకే, కింద సేమ్ మోడల్ 0 +5. నెక్స్ట్ వన్ 7 numbers. ఆఫ్టర్ 7 numbers కౌంట్ ఇట్. 1 2 3 4 5 6 7 కౌంట్ చేసుకోండి. టోటల్గా దేర్ ఫోర్ 5 + 7 = 12 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ అమ్మా, ఈసారి మోడల్ కొంచెం చేంజ్ చేద్దాం, ప్రతిసారి ఇదే మోడల్ అవుతుంది చూద్దాం ఒకసారి. 5 + 2 = 0 +1 +2 +3 +4 +5 +6 +7. చూడండి 0 + 5 +5 ఇలా కూడా చేయొచ్చు, 0 + 2 అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు 5 + 2 = 7 అవుతుందా? ఓకే, నెక్స్ట్ వన్ జాగ్రత్తగా చూడండి, మంచిగా డ్రా చేయండి మా పిక్చర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ మీరు చేయండి. ఫోర్త్ వన్ 5 + -7. సార్ -7 ఉన్నప్పుడు ఏమొచ్చింది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా ఏ నెంబర్ లైన్, represent the numbers +1 +2 +3 +4 +5 -1 -2 -3 -4 -5. ఇక్కడ మైనస్ నెంబర్ ఎంత తీసుకున్నాం అంటే ఇక్కడ ఇవ్వబడిన నెంబర్లో పెద్ద నెంబర్ 7 అయింది, 7కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ నెంబర్స్ తీసుకున్నాం. అక్కడ చూద్దాం ఒకసారి మరి. 0 +5 అండ్ -7 ఇలా లెఫ్ట్కి రాండి, -7 -7. ఓకే, చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాగా. 5 + -7, దేర్ ఫార్ 5 + * -7 = -2. -2 ఈజ్ ఆన్సర్. ఓకే, -2 చూపించాం లాస్ట్ వరకు, యారో మార్క్ యాడికైతే వస్తే అది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఒకటి ఉంది, దాన్ని మీరు హోంవర్క్ రాయండి. నెక్స్ట్ సెకండ్లో చూద్దాం మరి. ఎక్సర్సైజ్ 2లో సెకండ్లో క్వశ్చన్ వెరీ ఈజియెస్ట్, మీరు చేయండి, లేకపోతే మొత్తం ఎడిషన్సే కాబట్టి చేస్తే బెటర్. కానీ సరే ఒకటి నేను చెప్తాను. 7 + 4 డైరెక్ట్లీ మీరు ఆన్సర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సెకండ్ వన్ 8 + -3 +* -3 5 ఇలా. అండ్ ఇంకా కొంచెం పెద్ద క్వశ్చన్ ఒకటి ఉంది చూద్దాం. 10th క్వశ్చన్ 100 + -80. 100 + -80. Therefore 100 + -80. That means 20. And 11th one 225 + -145. This is the given question. Okay, therefore 225 +- okay -145. సబ్ట్రాక్షన్ చేయండి. 5 - 5 0. 12లో నుంచి 4 పోతే 8. ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఎడిషన్స్ ఆఫ్ ఇంటీజర్స్ చూసాము. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్ చూద్దాం. Subtraction of integers.
ఫస్ట్ వన్ 6 minus 3. వాట్ ఈస్ ద ఆన్సర్? ఇలా ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా సేమ్ టు సేమ్ ఉంటాయి, కంగారు పడేది ఏమీ ఉండదు. చాలా ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్, బాగా థింక్ చేయండి, సొంతంగా మీరే చేయొచ్చు. 4 + 5 + 6 సేమ్ వాళ్ళు ఇందాక 0 + -3 అంటే 3 నెంబర్లు తగ్గించాలి. 1 2 3. 6 - 3 మీకు తెలుసు కదా, 6 - 3 3. వెరీ ఈజియెస్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇందులో 6 - 1 చూద్దాము. 0 + 1 + 2 + 3 + 4 + 5 + 6. ఓకేనా, ఫస్ట్ 6 ఉంది కాబట్టి 0 నుంచి 6కి కలిపాము, +6 అండ్ 6 - 1. 6లో నుంచి 1 మాత్రం సబ్ట్రాక్షన్ చేయండి, చేస్తే ఫస్ట్ నెంబర్. ఓకే, దేర్ఫోర్ 6 - 1. ఇవన్నీ ఒకే పేజీలో చేయవలసిన ప్రాబ్లం. చేయొచ్చు కూడా, చాలా ఈజీగా ఉంటాయి. మీరు పిచ్చి పిచ్చిగా డ్రా చేయకుండా ఒక క్రమ పద్ధతిలో డ్రా చేసినట్లయితే మొత్తం ప్రాబ్లమ్స్ ఒకే పేజీలో పెట్టే అవకాశం ఉంటుంది. లాంగ్ నోట్స్ ఉంటుంది కదా మన దగ్గర, మొత్తం అన్నీ ఒకే పేజీలో పెట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పెన్సిల్తో మాత్రం డ్రా చేయాలమ్మా, పెన్తో డ్రా చేయొద్దు. పెన్సిల్తో డ్రా చేసి ఫొటోస్ పెట్టాలి వాట్సాప్లో. నేను చూస్తాను మీ హోంవర్క్ ఎప్పటికప్పుడే, వాడు చాలా జాగ్రత్త చేయండి. ఏదైనా అర్థం కాకపోతే క్వశ్చన్ వేయండి అంతే. 6 - -1 ఇప్పుడు ఎలా చేయాలి? 6 ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సొల్యూషన్ చేద్దాం. -(-) +1. ఓకే, ఆన్సర్ ఇక్కడ వేయకూడదు, లాస్ట్లో వేయాలమ్మా, అందుకోసమని ఆపేదాన్ని. +1 +2 +3 +4 +5 +6 +7. 6 ఉంది కాబట్టి 0 + 6 + 1. Therefore 6 + 1 = 7. ఓకే, ఇంకోటి 4 ఒకటి ఉంది, అది చూద్దాము. అది చూసి ట్రై తీసి ఇచ్చిండాను ఇక్కడ పేజీ నెంబర్ 5లో. ట్రై తీసిలో కూడా సేమ్ మోడల్ ఉన్నాయి, అన్నీ ట్రై తీసిలో కూడా సేమ్ మోడల్ ఉన్నాయి కాబట్టి అవి మీరు చేయండి. ఒక క్వశ్చన్ మాత్రం నేను చెప్తా ఆన్సర్. ట్రై తీసిలో మనకి 8 - 6 ఒకటి చూసుకుంటే మనం ట్రై తీస్ ఫస్ట్ వన్ 8 - 6 ఏమవుతుంది? ఇందాక సేమ్ వాళ్ళు +1 +2 +3 +4 +5 +6 +7 +8. ఓకే, 0 నుంచి 8కి ఇప్పుడు ఇందాక నెంబర్లో 9 వచ్చినాయి, ఫస్ట్ నెంబర్స్ తర్వాత 6 వచ్చినాయి, కానీ ఈసారి 8 వచ్చింది. అన్నీ 8 మీద ఉన్నాయి. సరే, అన్ని లెక్కలు కలిపి ఒక్క దాంట్లో చేయాలంటే మరి అది ఎట్లా ఉంటుందో చూద్దాం మరి ఒకసారి. ఓకే, 8 తర్వాత 8 - 6 అడుగుతుంది కదా. 1 2 3 4 5 6 తీసేయండి. 6 తీసేస్తే ఏమొస్తాయి? 8 - 6 = 2. మరి ఒక క్వశ్చన్ చూద్దాం. మరి మిగతా మొత్తం మీరు హోంవర్క్ చేయాలి, చాలా పెద్ద హోంవర్క్ ఉంది. జాగ్రత్త చేసి అన్నీ ఒకే పేజీలో కానీ ఇంకో 2-3 పేజీలో కానీ పట్టేటట్టు చూసి చిన్న చిన్న నంబర్లు ఆయన గీసి చేయండి. పరిమితమైన నంబర్లు తీసుకోండి అమ్మా. ఓకే, ఒక క్వశ్చన్ చూద్దాం. పేజీ నెంబర్ 5లో చూడండి అమ్మా. ఒకే ఒక క్వశ్చన్. 8 - 6 8 - 1 8 - 0 8 - -2 8 - -4. నౌ షో ఆన్ ద నంబర్ లైన్. మరి ఇప్పటి వరకు మనం ఒక్కొక్క నంబర్ లైన్ మీద చూపించాం. మరి అన్నీ ఒక నెంబర్ లైన్ మీద ఎలా చూపించవచ్చా, చూపించలేమా చూద్దాం. మరి ముందు దీన్ని సొల్యూషన్ చేసుకుని వెళ్దాము. 8 - 6 ఓకే, 8 - 1 8 - 0 తర్వాత 8 - -(-) +2 8 -(-) +4. ఓకే, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ అబ్జర్వ్ మిస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకుందామా. +1 +2 +3 +4 +5 +6 +7 +8 +9. ఓకే, +10 వరకు తీసుకున్నా చాలు. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఇది కాబట్టి ఇది చూద్దాం. 8 + 6 దీనికి +8. ఏమంటాడు? -6 చూద్దాం. మరి
-6 తీసేస్తే వస్తుంది 2. ఓకే, -6. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫినిష్ అయింది. సెకండ్ వన్ 8 - 1. ఆల్రెడీ ఇది గీసాము అంటే -1 చేయాలి. -1 చేస్తే ఏమవుతుంది 7 అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ 0 + 8 చేస్తే 8 - 0 అంటే సేమ్ ఇదే నెంబర్కి ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ 8 + 2. 8 + 2 అంటే 8 + 2 అంటే ఏమొస్తాయి? ఆల్రెడీ 8 చూపించాము, +2 చూపించాలి. 1 2 +2. ఓకే, తర్వాత నెక్స్ట్ 8 + 4 చూపించాలి. ఇప్పుడు 4 అంటే 12. 1 2 3 4. 8 + 4 చూసారు కదా, అన్నీ ఒకే నెంబర్ లైన్ మీద కూడా చూపించడం సాధ్యమవుతుంది. బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 8 - 6 అవుతుంది, ఇది 8 - 1 అవుతుంది, ఇది 8 - 0, ఇది 8 + 2 8 + 4. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి, మంచిగా గీయండి మీరు సొంతంగా. ఒకవేళ సొంతంగా అర్థం కాకపోతే ఇది ఎలాగ ఉంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా ప్రాబ్లం చేయండి. పెన్సిల్ మాత్రం యూజ్ చేయాలి. ఓకేనా. ఓకే, ఇప్పటి వరకు కంప్లీట్ అయిన మొత్తం జాగ్రత్తగా హోంవర్క్ నోట్స్లో రాయాలి. అలాగే హోంవర్క్ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రత్తగా రాయాలి. ఓకేనా. ఓకే, గుడ్ బై.